హరి ఓం నమస్తే. మరి మన సనాతన ధర్మం యొక్క గొప్పదనాన్ని గుర్తించలేని మనం ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలు కూడా, అసలు దేవుడు ఉన్నాడా, ఉంటే ఆయనకు భార్య ఏంటి, సంతానం ఏంటి అనే దానికి చాలామంది ఎలా సమాధానం చెప్పాలి అని తడబడిపోతూ ఉంటాం. ఎందుకంటే మనం మన ధర్మశాస్త్రాల్ని, మన సనాతన ధర్మం యొక్క విశిష్టతని చిన్నప్పటి నుంచి మనకు ఎవరే కానీ బోధించలేకపోవటం వల్లనే ఈ ఇబ్బంది. ఈ రోజున వీళ్ళు ఏదైతే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారో, నిన్న చెప్పినట్టుగా తర్కశాస్త్రం వదిలేయండి, చార్వాకులు అని ఎవరైతే భగవంతుడిని నమ్మని వాళ్ళకు కూడా అదే విధమైనటువంటి గౌరవ భావంతో చూసినటువంటి సమాజం మన ఈ సనాతన హిందూ దేశంలో. చార్వాక సిద్ధాంతం మీరు వినే ఉంటారు. చార్వాక సిద్ధాంతం ఈజ్ నథింగ్ బట్ మెటీరియలిస్టిక్ వే ఆఫ్ లైఫ్. భగవంతుడు లేడు, నీవు జీవితం అంతా నీవు హ్యాపీగా ఉండొచ్చు, నువ్వు బాగా ఎంజాయ్ చేయి. భగవంతుడు నీకు జీవితం అనే, భగవంతుడే లేడు, నీ జీవితం ఉంది, హ్యాపీగా ఎంజాయ్ చేయి. అలాంటి చార్వాక సిద్ధాంతం కొత్తదేం కాదు ఈ దేశానికి, ఈ సమాజానికి. ఒకసారి ఒక భగవంతుడు ఈ 24 గంటలు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి దాకా పూజించేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. అతని విశ్వాసం చాలా గొప్పది. ఈరోజు భగవంతుడు దయ వల్లనే నేను సూర్యోదయాన్ని చూడగలిగాను, ఆయన వల్లనే ఈరోజు నేను కాస్త తినగలుగుతున్నాను, 4 డబ్బులు సంపాదించగలుగుతున్నాను. కాబట్టి ఏమి చేసినా కూడా అంత భగవత్ కృప అని నమ్మేవాడు. అలాంటి గృహస్థు ఇంటికి ఒకరోజు రాత్రి బాగా వర్షం పడుతున్న సమయంలో చీకటిలో తలుపు కొట్టిన చప్పుడు వినపడ్డది. గృహస్థు తలుపు తీశాడు. ఒక 70 ఏళ్ల ముసలాయన వర్షానికి తడిసిపోయి వణుకుతూ ఉన్నాడు. రండి తాత రండి అంటే, వస్తానే, ముందు చాలా ఆకలిగా ఉంది, ముందు నాకు అన్నం పెట్టు, ముందు అన్నం తినాలి. తాత నీవు వర్షంలో వచ్చావు, కాస్త వెంటనే వేడి నీళ్లు పెడతాను, స్నానం చేయి, ఈ లోపల వంట పూర్తవుతుందని చెప్పి, జల్దీ కానీ, ఏదో ఒకటి, చాలా విపరీతంగా శోష వచ్చేలా ఉంది, విపరీతమైన ఆకలితో, నాకు వెంటనే భోజనం పెట్టు అన్నాడు. సరే ఇతను వేడి నీళ్ళు ఇచ్చాడు, పొడి బట్టలు ఇచ్చాడు. ఈ లోపల అతను కూర్చున్న తర్వాత అన్నీ వడ్డించాడు. కానీ ఈ గృహస్థు గమనిస్తున్నాడు వచ్చినప్పటి నుంచి, అరే నేను ఆతిథ్యం ఇస్తున్నాను, రే భగవంతుడి దయ వల్ల చక్కటి ఆశ్రయం లభించింది, భగవంతుడి దయ వల్ల వేడి నీళ్లు దొరికాయి స్నానం చేయడానికి, భగవంతుడి దయ వల్ల ఈ చక్కటి పొడి బట్టలు ధరించడానికి లభించాయి, లేదు భగవంతుడి దయ వల్ల ఆకలితో శోష వస్తున్న నాకు ఇంత అన్నం దొరికింది. ఒక్కసారి కూడా ఇతను భగవన్నామ స్మరణ చేయటం లేదే అని అనుకున్నాడు. సరే ఇతను అన్నం వడ్డిస్తూనే ఆబగా అన్నం తినడానికి ప్రయత్నం చేస్తూనే, తాత ఆగు, అరే 70 ఏళ్ల వాడివి, నేను నీకు చెప్పేదేంటి, అన్నం తినే ముందు భగవన్నామస్మరణ చేయాలి కదా. ఎందుకు చేయాలి భగవన్నామస్మరణ? ఈ ముసలాడు అడిగాడు. అదేంటి తాత, నీకు ఈరోజు అన్నం దొరికింది కదా, వాడిచ్చేదేంటి, వాడిస్తుంటేనే నేను 70 ఏళ్ళు బతికాను అనుకున్నావా? అసలు వాడు లేనే లేడు, ఉన్నాడని ఎవడు చెప్పాడు నీకు, ఉంటే నాకు చూపి అన్నాడు. ఈ గృహస్థుకి పట్టరాని కోపం వచ్చింది. భగవన్నామ స్మరణ చేయకుండా భగవంతుడు లేడు అని చెప్పి నువ్వు దూషిస్తున్నావు, ఇలాంటి వాడికి భోజనం పెట్టడం మహాపాపం, కాబట్టి నేను నీకు భోజనం పెట్టను, వెళ్ళిపో అన్నాడు. సరే నేను ఆకలితో చావనైనా చస్తాను కానీ భగవంతుడు ఉన్నాడు మాత్రం నేను ఒప్పుకోను అని చెప్పి ఈ ముసలాడు వెళ్ళిపోయాడు. గృహస్థుకి చాలా బాధేసింది. అరే నేను వాడికి భోజనం, ముసలాయనకి భోజనం పెట్టే సమయంలో, తినే సమయంలో ఈ విధంగా అడ్డుకున్నానని చెప్పి బాధపడ్డాడు. ఆ బాధలోనే నిద్రపోయినప్పుడు ఆ దేవుడు కల్లో వచ్చాడు ఆయనకి. వచ్చి, ఒరే నాయన, అదేంట్రా భోజనం పెడతానని పిలిచి చక్కగా ఆతిథ్యం ఇవ్వకుండా ఎందుకు ఇలా చేసావన్నాడు. అదేంటి స్వామి, వాడు కనీసం మీ గురించి నామస్మరణ చేసి భోజనం చేయమని ఒక చిన్న విషయాన్ని గుర్తు చేస్తే అసలు మీరు లేడంటాడు, అలాంటి వాడికి ఎందుకు భోజనం పెట్టాలి అన్నారు. ఒరే బాబు, 70 ఏళ్ల నుంచి వాడిని భరిస్తున్నాను, ఒక్క పూట
భోజనం పెట్టేటప్పుడు నీవు ఆ మాత్రం భరించలేవా? ఇది మన సనాతన ధర్మం మనకు నేర్పించింది. కాబట్టి ఇలాంటి వాళ్ళందరినీ భరించాల్సిందే. ఇలాంటి వాళ్ళ వల్లనే మన సనాతన ధర్మం పట్ల, మన హైందవం పట్ల మనకు విశ్వాసం పెరుగుతుంది. మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం. భగవంతుడు ఉన్నాడా లేడా, ఉంటే ఆయనకు పెళ్ళాం ఉందా, పిల్లలు ఉన్నారా, సెక్స్ కోరికలు ఉన్నాయా, రేపు కలుద్దాం. ఉత్తిష్ట భారత. నమస్తే.